వినాయకుడికి ఏనుగు తల ఉంటుందని మనందరికీ తెలుసు, కానీ ఆయన అసలు మానవ తల ఏమైందో మీరెప్పుడైనా ఆలోచించారా? ఆ తల నాశనం కాలేదు. అది నేటికి ఉత్తరాఖండ్లోని పాతాళ భువనేశ్వర్ అనే ఒక రహస్య గుహలో సురక్షితంగా ఉంది. పార్వతీదేవి తన శరీరంపై ఉన్న చందనం మరియు పసుపుతో ఒక బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోయడం ద్వారా గణేశుడు జన్మించాడు. తన తల్లి ఆదేశం మేరకు ద్వారం వద్ద కాపలా ఉన్న బాల గణేశుడు శివుడిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. దీనివల్ల ఆగ్రహించిన శివుడు తన త్రిశూలంతో గణేశుడి తలను మొండం నుండి వేరు చేశాడు. పార్వతీదేవి దుఃఖాన్ని చూసి శివుడు 7 తలను అమర్చాడు. కాని ఆ అసలు తలను శివుడు స్వయంగా పాతాళ భువనేశ్వర్ గుహలో ప్రతిష్ఠించాడు. అక్కడ ఆ తల శిలారూపంలో ఉంది మరియు దానిపై ఉన్న 108 రేకుల బ్రహ్మ కమలం నుండి దివ్యమైన నీటి చుక్కలు నిరంతరం ఆ శిలపై పడుతుంటాయి. ఈ గుహ భూమికి 90 అడుగుల లోతులో ఉంది. ఇక్కడ ప్రపంచ శక్తిని స్థిరీకరించి తనపై మోస్తున్న శేషనాగు ఆకారంలోని భారీ రాయి ఉంది. ఇక్కడ 33 కోటి దేవతలు మరియు 4 ధామాలు ఉన్నాయని నమ్ముతారు. ఇక్కడ కోటి అంటే సంఖ్య కాదు, 33 రకాల దివ్య శక్తులు అని అర్థం. ఇందులో ఆదిత్యులు, ఋషులు, వసువులు, రుద్రులు మరియు అశ్వినీ కుమారులు ఉండి సృష్టి సమతుల్యతను కాపాడతారు. ఈ శక్తులు కలిసి ఉన్న చోట కేవలం పూజ మాత్రమే కాదు, శక్తి జాగృతమవుతుంది. కలియుగంలో ఆదిగురు శంకరాచార్యులు ఈ ప్రదేశాన్ని తిరిగి కనుగొని అక్కడ ఒక రాగి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. గణపతి భక్తులారా, కామెంట్స్లో తప్పకుండా జై గణేశ అని రాయండి.